మంచి ప్లేస్‌కైతే తీసుకొచ్చినావన్న. చాలా బావుందిది. లొకేషన్ గూడా అయితే మస్తు నాకైతే మస్తు నచ్చింది. మస్తు పొలాల్లోకైతే తీసుకొచ్చినావు. దీనికి తగ్గట్టు అంటే మీరు ధ్యానం గూడా చేస్తారు గదా! దానికి తగ్గట్టు, డాక్టర్ గూడా చేస్తారు. దానికి తగ్గట్టు అన్నీ కలిపి ఈరోజు కలిపి కొడదామన్న. ఓకే. సో, ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. ముందుగా నా పేరు శ్రీనివాస్. మాది పడిగల గ్రామము. నేను ఆర్ఎంపీ డాక్టర్‌ని. గత ఒక 4 ఇయర్స్ నుంచి ధ్యాన ప్రచారములో పాల్గొంటూ ఉన్నాను. నేను పాటలు అద్భుతంగా అంటే కొన్ని పాటలేందంటే నేనే సొంతంగా రాసినయున్నాయి. దాంట్లో ఈ ధ్యానం గురించి ఒక చిన్న పాటతోని స్టార్ట్ చేద్దాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుతూ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, ధ్యానమే పోలలాగ సాగని, ధ్యానమే గాలిలాగ తాకని, ఈ క్షణం ప్రతిక్షణం జ్యోతి అయి వెలగని, ఈ క్షణం ప్రతిక్షణం జ్యోతి అయి వెలగని, ఆనందమానందమాయే మది ఆనందమానందమాయే, ఆనందమానందమాయే మది ఆనందమానందమాయే. నెక్స్ట్. ఏం అది దీని ఒరిజినల్ సాంగ్ మర్చిపోయానన్న దెబ్బకి. ఏం పాడిర్రు మీరసలు? అసలు నాకు ఒరిజినల్ సాంగ్ గుర్తొస్తలేదు. దీని ఒరిజినల్ సాంగ్ ఏందన్న అసలు? శుభాకాంక్ష సినిమాలోని పాట హ్మ్. ఇది. ఆ పాటని ఇట్లా పాడావు. మీరు హ్మ్. లిరిక్స్ మార్చి కొట్టిర్రు. అవును. నీ యమ్మ దెబ్బకి నాకు ఆ పాట ఆ పాట మర్చిపోయినా ఈ పాటే గుర్తొస్తది నాకు. ఓకే. ఓకే. ఇట్లా మస్తు పాటలైతే హ్మ్. సొంతంగా రాసుకుంటావన్న పాటలని. అవును. ఇంకా ఇట్లా ఎటువంటి పాటలు రాసుకున్నావన్న? రకరకాల పాటలున్నాయి. హ్మ్. ఈ మూగజీవాల గురించి పత్రి సార్ యొక్క సంకల్పం ఏందంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. హ్మ్. శాకాహారం మీద పత్రి సారు ఎంతో పోరాటం చేసిండన్నట్టు. హ్మ్. ఆయన 40 ఏండ్లు ధ్యాన ప్రచారం చేసి శాకాహార విశిష్టతను చెప్పి, జనాలకు శాకాహారం విశిష్టత గురించి అద్భుతమైన మెసేజ్ ఇచ్చిండు. హ్మ్. దాంట్లో నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒక చిన్న పాట ఇప్పుడు శాకాహార ర్యాలీలల్లా పాడుతూ అంటే ఉంటాను. జంతువుల మీద వాడతారు. జంతువుల మీద పాడుతూ హ్మ్. ఉంటాను పాట. ఓకే అన్న. పాడన్న. కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, చాపల బట్టి చంపకురా, చాపల బట్టి చంపకురా, పక్షుల రెక్కలు ఇరువకురా, పక్షుల రెక్కలు ఇరువకురా, కోడి బొక్కలు కొరుకకురా, కోడి బొక్కలు కొరుకకురా, కమ్మగుందని కండలు తింటే కాని రోగములు వచ్చునురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా, అజ్ఞానముతో బ్రతుకకురా, అజ్ఞానముతో బ్రతుకకురా, ఆత్మజ్ఞానము తెలియుమురా, ఆత్మజ్ఞానము తెలియుమురా, రొయ్యలంటే నీకిష్టమురా, గొయ్యిలోన పడిపోతావురా, కొయ్యకురా గొంతులు కొయ్యకురా, మూగ జీవుల గొంతులను కొయ్యకురా, కోడి మేకల గొంతులను కొయ్యకురా. ఈ ఎవ రకంగా శాకాహార ర్యాలీలో హ్మ్. పాటలు పాడి నువ్వు పాట పాడుతుంటే నా గురించే పాడుతున్నావేమో అనిపిస్తుంది. నాకేమో ముక్కలేనిది ముద్ద దిగుతదాయె. నువ్వేమో దాని గురించే చెప్తావాయె. ముక్కలు ముద్ద అంటే ముక్కలు తినొద్దనే కదా! బొక్కలు కొరకద్దు, ముక్కలు నాకు తినొద్దే. ముక్క తినకపోతే నిద్ర పట్టదు. నైట్ నేను ముక్క తినాలి. ముక్క తింటే నిద్ర పడతది. నువ్వేమో అది తినొద్దని పాట పాడుతున్నావు. పత్రిసారి యొక్క అంటే ఆయన తెలుసుకున్న జ్ఞానం ఏందంటే ముక్కలు తింటేనే హ్మ్. 75% రోగాలొస్తున్నాయట. డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ చెప్పింది ఏం చెప్పిందంటే 153 రకాల రోగాలు రావడానికి కారణం ఏందంటే
ఉమ్. ఈ మాంసము తినడమే. ఓరి తినడం యవ్వ! వల్ల ఇక వస్తుంది. అయితే నేను కూడా ముక్కలు బంద్ చేస్తా అన్న. హ్మ్. బంద్ చేస్తా అంటే వారానికి ఇట్లా ఒకసారి కూడా తినకపోతే మరి నా మనసు ఒప్పుకోదు. మొత్తానికి బంద్ నువ్వు చేయడానికి బంద్ ట్రై చేస్తా. చేత్తన్నందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు. అయ్యో! థాంక్స్ అన్న. మీరు ఇంత సూపర్. మంచి పాట పాడి నాకు చెప్పిన తర్వాత కూడా నేను తింటే ఇంకేమైనా మర్యాద ఉందా మరి నాకు? నీ ఆరోగ్యం కరెక్ట్ ఉండాలంటే హ్మ్. ముక్కలు బంద్ చేయాలి. హ్మ్. శాకాహారమే తినాలి. మస్తు అయితే లిరిక్స్ నాకు మంచిగా నచ్చినాయన్న. బాగా పాడుతున్నారు మీరు. ఇట్లా మీకు పెళ్లి గిట్ల అయిందా? అయింది. పెళ్లయింది. పెళ్లయింది గానీ మీరు ఇంకా పెళ్ళికొడుకు లెక్కగా అగుపిస్తున్నారు మాకు. హ్మ్. 21 ఏళ్ల కూతురుంటది. 20 21 ఏండ్ల ఏళ్ల కూతురుందా అన్న ఆ! నీకు? బీటెక్ అయిపోయి హ్మ్. బీటెక్ 4థ్ ఇయర్ అయిపోయి ఇప్పుడు జాబ్ చేస్తుంది. నీకే 21 ఏళ్ల లెక్కగా అనిపిస్తున్నావన్న. నువ్వుకి 21 ఏళ్ల కూతురంటే నాకు మైండ్ పోతుందసలు. 20 ఏండ్ల కొడుకుంటాడు. 20 ఏళ్ల కొడుకుంటాడు. బీటెక్ థర్డ్ ఇయర్. హ్మ్. ఎట్లా మెయింటైన్ చేస్తున్నావన్న? అంటే తినుడు గినుడు అంతా నాటు ఫుడ్ తింటావా? ఓన్లీ శాకాహారమే. ఓన్లీ శాకాహారం. నేను చిన్నప్పటి నుంచి స్వాధ్యాయి. హ్మ్. చిన్నప్పటి నుంచి స్వాధ్యాయి. హ్మ్. స్వాధ్యాయం చేయడం బాల సంస్కార కేంద్రకు పోతుంటిమి. హ్మ్. మా ఇంటికి దగ్గర మా అమ్మ ఏం చేస్తుందంటే, మా అమ్మ తీసుకపోయి అక్కడ కూర్చునబెట్టేస్తుండే. ఒక గుడి ఉండే. హ్మ్. స్వాధ్యాయ మందిరం అని. హ్మ్. అక్కడ కూర్చునబెడుతుండే. మాది సొంతము ముచ్కూరు గ్రామం. ముచ్కూరు గ్రామంలో ఏందంటే, మా ఇంటికి దగ్గరనే ఒక దేవాలయం ఉన్నది. హ్మ్. నరసింహస్వామి గుడి. అక్కడ ప్రతి శనివారం స్వాధ్యాయ కేంద్రం నడుస్తుండే. హ్మ్. నన్ను చిన్నప్పటి నుంచి తీసుకపోయి అక్కడ కూర్చునబెడుతుండన్నట్టు. హ్మ్. ఈయనకి శ్లోకాలు నేర్పురని. ఇక సండే వచ్చిందంటే కంపల్సరీ సండే బాల సంస్కార కేంద్రం హ్మ్. ఉంటుండే కాబట్టి అక్కడ పోయి కూర్చునబెడుతుండే. హ్మ్. కూర్చునబెట్టడం మా అమ్మ ద్వారా ఆధ్యాత్మికంగా నాకు బాగా అప్పుడు హ్మ్. చిన్నప్పటి నుంచే పట్టుకున్న ఆధ్యాత్మిక